ఏఐని వాట్సాప్లోకి తెచ్చి జనానికి దగ్గర చేసింది మెటా. ఇప్పుడు వీళ్ళు కొత్తగా 2 ఏఐ టూల్స్ని పరిచయం చేస్తున్నారు. అవే మ్యూజ్ ఇమేజ్, మ్యూజ్ వీడియో. ఇవి ఏం చేస్తాయో వాటి పేరులోనే ఉంది. ఏఐతో ఇమేజ్లు, వీడియోలు జనరేట్ చేస్తాయి. అరే, ఇలాంటి టూల్స్ ఇప్పటికే ఎన్నో ఉన్నాయి కనుకండి. ఇవి చాలా స్పెషల్. ఇప్పటి వరకు ఏ ఏఐ టూల్ కూడా ఇవ్వలేని విధంగా అద్భుతమైన విజువల్స్ని అందిస్తాయి. అవుట్పుట్ అచ్చం మనం అనుకున్నట్టే వస్తుంది. ఏంటి గ్యారంటీ అంటారా? అక్కడే మరో గొప్ప టెక్నికల్ రహస్యం ఉంది. ఏంటి ఆ రహస్యం? ఈ టూల్స్ ఎందుకు స్పెషల్ తెలుసుకుందామా? వాట్సాప్ చాట్లో పక్కన ఒక అందమైన పూలా కనిపించే ఐకాన్ ఉంటుంది. గమనించారా? దాని మీద ఎప్పుడైనా క్లిక్ చేశారా? అప్పుడప్పుడైనా వాడుతుంటారా? అదే మెటా ఏఐ టూల్. మెటా వాళ్ళు సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చిన ఏఐ టూల్ అది. ఏఐ టెక్నాలజీ వచ్చాక చాలా ఏఐ టూల్స్ జనానికి పరిచయం అయ్యాయి. ఈ మెటా ఏఐ టూల్ మాత్రం కొంచెం స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది నేరుగా వాట్సాప్లోనే ఉంటుంది. కోట్లాది మంది నిత్యం వాడటానికి అలవాటు పడిన యాప్ వాట్సాప్. మరి ఏఐని ఈ విధంగా వాట్సాప్లోనే పెట్టడం వల్ల మెటా వాళ్ళు ఏఐ టెక్నాలజీని ఈజీగా జనంలోకి తెచ్చారని చెప్పవచ్చు. మెటా ఏఐ ఐకాన్ మీద క్లిక్ చేసి యూజర్లు ఏఐతో పనులు చేసుకోవచ్చు. విషయాలు తెలుసుకోవడం నుంచి చిన్న చిన్న విజువల్స్ క్రియేట్ చేయడం వరకు అది పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎర్రటి ల్యాంబోర్గిని కార్ ఇమేజ్ కావాలనుకోండి. ఇమాజిన్ అంటూ ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. లేదు, రెడ్ కార్ కాదు బ్లూ కార్ కావాలి, క్షణంలో చేంజ్ అయిపోతుంది. అలాగే మనిషితో మాట్లాడినట్టు చాట్ చేయొచ్చు. మీకు తెలియని విషయాల్ని అడిగి తెలుసుకోవచ్చు, తెలుగులో అయినా సరే. అయితే ఈ వాట్సాప్ ఇంటర్నల్ టూల్ మరీ గొప్పదేం కాదు, పవర్ఫుల్ టూల్ కాదు, బేసిక్ విషయాల వరకే పనికొస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొత్త మెటా టూల్స్ మాత్రం సూపర్ పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఏఐ విజువల్స్ క్రియేట్ చేస్తాయి. అవునండి, మెటా సంస్థకి చెందిన మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ వాళ్ళు ఇప్పుడు మ్యూజ్ ఇమేజ్, మ్యూజ్ వీడియో అనే 2 కొత్త ఏఐ టూల్స్ని పరిచయం చేశారు. ఇప్పటి వరకు మనం ఏఐ కంటెంట్ జనరేటర్లు చాలానే చూసాం. కానీ మ్యూజ్ టూల్స్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి కేవలం విజువల్స్ ఇవ్వడమే కాదు, ఏఐ ఏజెంట్ లాగా తెలివిగా ఆలోచించి పనిచేస్తాయి. కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పటి వరకు చాలా ఏఐ టూల్స్లో లేని 4 ఫీచర్స్ ఈ మ్యూజ్ టూల్స్లో ఉన్నాయి. ఇవే వీటిని స్పెషల్ టూల్స్గా మారుస్తున్నాయి. ఇంతకీ ఏంటి 4 ఫీచర్స్? మొదటి ఫీచర్, ఇమేజ్ వీడియో జనరేటర్లా కాకుండా ఏఐ ఏజెంట్లా పనిచేయడం. అవునండి, మ్యూజ్ ఇమేజ్ విషయమే తీసుకుందాం. ఇది జస్ట్ ఒక ఏఐ ఇమేజ్ జనరేటర్ కాదు, ఇమేజ్ని సృష్టించే బాధ్యత తీసుకున్న ఒక ఏఐ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. మామూలు ఏఐ టూల్స్ అనుకోండి, అవి మీరిచ్చిన ప్రాంప్ట్ని రెస్పెక్ట్ చేస్తాయి, చెప్పిన దాన్ని మాత్రమే వింటాయి. అంతకు మించి పోకుండా ప్రాంప్ట్ ప్రకారం అవుట్పుట్ ఇచ్చేసి మా పని అయిపోయింది అంటాయి. కానీ మ్యూజ్ ఇమేజ్ అలా కాదు, ఒక అడుగు ముందుకేస్తుంది. మీరు ఇచ్చిన ప్రాంప్ట్లో దానికి తెలియని విషయాలుంటే అవి తెలుసుకోవడానికి వెబ్లో దాన్ని సెర్చ్ చేస్తుంది. అంతేకాదు, ఫైనల్గా ఎలాంటి విజువల్ కోరుకున్నామో ఖచ్చితంగా అలాంటిది రావడం కోసం అవసరమైతే ప్రోగ్రామర్లా మారి కోడ్ కూడా రాస్తుంది. ఇది చాలా ఆసక్తికరమైన ఫీచర్. జనరల్గా ఏఐ వాడితే అవుట్పుట్ వచ్చాక బాగుందా బాగోలేదా వెరిఫై చేసుకుంటాం. ఇక్కడ ఆ పనిని కూడా ఇదే చేస్తుంది. విజువల్ క్రియేట్ చేశాక అవుట్పుట్ ఇచ్చే ముందు వెరిఫై చేసి అందులో ఏదైనా పార్ట్లో తప్పుంటే సరిచేస్తుంది. ఆ తర్వాతే అవుట్పుట్ ఇస్తుంది. అంటే తన తప్పుని తనే గుర్తించి తక్షణం సరిచేసుకుంటుందన్నమాట. ఇదే సెల్ఫ్ రిఫైన్మెంట్ అంటే. సమస్య అనేది బొమ్మలో ఒక భాగంలో కాకుండా మొత్తంగా ఇమేజే బాగోలేదనిపిస్తే మనకి అవుట్పుట్ చూపకుండానే కొత్త ఇమేజ్ జనరేట్ చేసి ఇస్తుంది. ఇక దీని మూడో ప్రత్యేకత, టెస్ట్ టైం కంప్యూట్. అంటే పనిని పర్ఫెక్ట్గా చేయడానికి తగిన టైం తీసుకోవడం అని చెప్పచ్చు. సాధారణ ఏఐ టూల్స్ మనం ప్రాంప్ట్ ఇవ్వగానే ఇమీడియట్గా హడావిడిగా ఏదో ఒక అవుట్పుట్ ఇచ్చేస్తాయి. మనం కోరింది సాధారణమైన ఇమేజ్ అయితే ఆ అవుట్పుట్ ఓకే. కానీ అడిగింది సంక్లిష్టమైన ఇమేజ్ అనుకోండి, అలా కంగారుగా ఇచ్చిన అవుట్పుట్ ఎందుకో పనికిరాదు. ఏదో అవుట్పుట్ ఇచ్చేయాలి కాబట్టి అన్నట్టు అడిగిన వెంటనే ఇచ్చేస్తే ఫలితం బాగోదు. అందుకే ఏ పనికి ఎంత టైం తీసుకోవాలో తెలియడం కూడా ముఖ్యం. మ్యూజ్ ఇమేజ్కి ఈ జ్ఞానం ఎక్కువ. ఉదాహరణకి, మనం ఏదైనా విషయంలో పరిశోధన చేస్తూ సమాచారం కోసం గూగుల్ జెమినీని వాడితే డీప్ సెర్చ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు రిజల్ట్ వెంటనే రాదు, టైం పడుతుంది. కానీ లోతైన వివరాలు లభిస్తాయి. మ్యూజ్ ఇమేజ్కి ఇలా ప్రత్యేకించి డీప్ సెర్చ్ అని చెప్పాల్సిన పని లేదు. మనం కోరిన విషయాన్ని బట్టి, దానిలోని సంక్లిష్టతను బట్టి అవసరమైన సమయాన్ని తనే తీసుకుంటుంది. ఫైనల్గా మాత్రం బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఇక 4వ ఫీచర్, మల్టీ రిఫరెన్స్ ఇమేజ్ కంపోజిషన్. మీ దగ్గర ఉన్న రకరకాల ఫోటోల్ని దానికిచ్చి వాటిలోని వ్యక్తులు, డ్రెస్లు, స్టైల్స్ అన్నింటినీ కలిపి ఒక కొత్త ఇమేజ్ క్రియేట్ చేయమంటే ఇది అద్భుతంగా తయారు చేస్తుంది. ఇలాంటి గ్రేట్ ఫీచర్స్ ఉండటం వల్లే మ్యూజ్ టూల్స్ మనం కోరుకున్న ఖచ్చితమైన అవుట్పుట్ని ఇస్తాయి. మరి ఇంతకీ ఇప్పుడు
మ్యూజ్ టూల్స్ అవైలబుల్గా ఉన్నాయా, ఎక్కడా, వీటిని వాడాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతానికి మ్యూజ్ ఇమేజ్ టూల్ మెటా ఏఐ వాళ్ళ యాప్లో, వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కూడా దీన్ని వాడొచ్చు. అయితే ఆ ఫీచర్ అమెరికా వరకే పరిమితం. అలాగే వాట్సాప్లో కూడా ఈ మ్యూజ్ టూల్ని వాడుకోవచ్చు. అది కూడా కొన్ని దేశాలకే పరిమితం, ఇంకా ఇండియాకి రాలేదు. అయితే త్వరలో ఫేస్బుక్లో కూడా దీన్ని అవైలబుల్గా ఉంచబోతున్నారని అంటున్నారు. మ్యూజ్ ఇమేజ్ సరే, వీడియోలు జనరేట్ చేసే మ్యూజ్ వీడియో మాత్రం ఇంకా ప్రీవ్యూ దశలోనే ఉంది. ఇది కూడా కొద్ది కాలంలో అందుబాటులోకి వస్తుంది. ఖర్చు విషయానికి వస్తే ఈ మ్యూజ్ టూల్స్ ని మెటా వాళ్ళు రకరకాల ప్లాట్ఫామ్స్ మీద ఇస్తారు. ప్రమోషన్లో భాగంగా ప్రారంభంలో ఉచితంగానే వీటిని వాడుకునే అవకాశం ఉంటుంది. అయితే భవిష్యత్తులో పాలసీ మార్పులు ఉండొచ్చు. బేసిక్ యూసేజ్ ని ఫ్రీగానే ఉంచిన హెవీ యూజర్లకు మాత్రం సబ్స్క్రిప్షన్ ఖర్చులుంటాయని అంచనా.